ఈ నెల 14 నుంచి 21 వరకు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం పరిధిలో గల చెరుగట్టులో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం కొరకు ఏర్పాట్లు చేయడం జరిగినట్లు ఆలయ కమిటీ కార్యనిర్వహణాధికారి ఎస్ నవీన్ తెలిపారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి దశరథ్ అందిస్తారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం. మరి ఈ నెల 14 నుంచి 21 తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాల గురించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో మరి ఇక్కడ ఉన్న ఆలయ నిర్వాహక అధికారి నవీన్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మరి ఇంతవరకు ఇక్కడ మరి ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఈ నెల 14 నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల గురించి భక్తులకు ఏ విధంగా మీరు వసతులు ఏర్పాటు చేస్తున్నారు? తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ పార్వతీజడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 14/2/2024 నుండి 21/2/2024 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ వేమిల వీరేశంకర్ సహకారంతో అలాంటి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని వారు నిర్వర్తించాల్సిన విధులు, పోలీస్ శాఖ వారైతేంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారైతేంది, ఆర్డబ్ల్యూఎస్ గారు అయితేంది, పంచాయతీ డిపార్ట్మెంట్ అయితే, అలాగే ఇంకా ఆర్టీసీ వారు, ఆర్టీఓ అన్ని శాఖల అధికారులు మన జరిగిన సమావేశంలో పాల్గొని వారు చేయాల్సిన విధులను కూడా నిర్ణయించడం అయినది. అందులో భాగంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. గత 4 సంవత్సరాలుగా నిర్వహించినటువంటి నగరోత్సవంను ఈ 4 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా నల్గొండ పట్టణం రామాలయం నుండి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నగరోత్సవం కూడా అత్యంత వైభవయుతంగా ఘనంగా ఉండేందుకు కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాం. మరి ఈ బ్రహ్మోత్సవాలకు మన నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా వచ్చే విధంగా కనపడుతుంది. మరి ఈ భక్తులకు మరి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, వాళ్ళకి వసతులు ఏ విధంగా ఉన్నాయి? భక్తుల సౌకర్యార్థం గట్టు కింద కృత్రిమంగా ఆర్డబ్ల్యూఎస్ సహకారంతో అదనపు మరుగుదొడ్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం మాదిరిగానే. అలాగే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసేందుకు కూడా వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేసి ఉన్నారు. అట్లాగే శానిటేషన్ అంటే పారిశుద్ధ నిర్వహణ కూడా ఎంపీడీఓ గారు, పంచాయతీ గారు డిపార్ట్మెంట్ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తులు పూజా వ్యర్థములు కానీ ఇంకా మరేదైనా వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు తొలగించేందుకు కూడా పంచాయతీ శాఖ వారి సహకారంతో మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అదే అగ్నిగుండాల రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహకారంతో మరి ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెంటనే ప్రతిస్పందించేందుకు కూడా అగ్నిమాపక శాఖ వారు కూడా వాళ్ళు ఫైర్ ఇంజన్ను ఇక్కడ అందుబాటులో ఉంచి తక్షణం చర్యలు తీసుకునేందుకు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి భక్తులు ఎంతమంది పాల్గొంటారు, వీరికి ఏ విధంగా మీరు సౌకర్యాలు కల్పించారు, మరి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మీరు తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏమైనా ఉన్నాయా? ప్రతి సంవత్సరం భక్తుల సౌకర్యార్థం పోలీస్ శాఖ వారి సహకారంతో క్యూ లైన్లు సాఫీగా సాగేందుకు ఏర్పాటు చేస్తాను. ఈ సంవత్సరం కూడా దాదాపు 970 మంది పోలీస్ సిబ్బంది వారి విధుల్లో పాల్గొంటారని పోలీస్ శాఖ వారు తెలియజేసి ఉన్నారు. అట్లాగే గతంలో అసంపూర్తిగా ఉన్నటువంటి కళ్యాణ మండపం విస్తరణ పనులు ఇప్పుడు దాదాపు పూర్తి కావచ్చున్నాయి. కనుక భక్తులు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీడన ఉండి వాళ్ళు గంట అయినా, గంటన్నర, 2 గంటలైనా కానీ వాళ్ళకి ఎటువంటి ఎండ తగలకుండా ఉండేందుకు ఏర్పాటు చేస్తూ, అలాగే క్యూ లైన్లో కూడా మంచినీటి సదుపాయం అందించేందుకు కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 14 నుంచి 21 వరకు జరిగే కార్యక్రమాలు మొదటి రోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, చివరన ఏ కార్యక్రమాలు ఉంటాయి? మొదటి రోజు నగరోత్సవం 14వ తారీఖు నల్గొండ రామాలయం ప్రారంభమవుతుంది. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలు 16 నైట్ అనగా 17 ఎర్లీ మార్నింగ్ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. తదనంతరం 18వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అంటే మంగళవారం, సోమవారం తెల్లారితే అగ్నిగుండాల కార్యక్రమం, అలాగే ధూపోత్సవం, అశ్వవాహన సేవ, పూర్ణాహుతి. చివరిగా 21/2/2024 నాడు ఎల్లాడిగూడెం చెరువుగట్టు గ్రామోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతుంది. మరి రేపు జరగబోయే ఈ కళ్యాణ మహోత్సవంలో మంత్రులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ ప్రతినిధులు విఐపీలు ఏమన్నా పాల్గొంటున్నారా? ప్రస్తుతానికైతే మేము మంత్రి గారు కోమరెడ్డి వెంకట గారిని కలవడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో వివిధ శాఖల మంత్రివర్గంలో వివిధ మంత్రులను కానీ మరియు చుట్టుపక్కల ప్రజాప్రతినిధులను కలిసేందుకు కూడా మేము సహకారంతో మేము కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటాం. ఇది తాజా పరిస్థితి. ఇక్కడ మరి ఈ నెల 14 నుంచి 21 జరిగే కార్యక్రమాల్లో మరి అన్ని కార్యక్రమాలు ప్రణాళికబద్ధంగా
ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు అన్ని వసతులు కల్పించడం జరిగిందని పేర్కొనడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మరి కళ్యాణ మహోత్సవంలో మంత్రులతో పాటు ప్రతినిధులు విఐపీలు కూడా పాల్గొనడం జరుగుతుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించడం జరిగిందని పేర్కొంటున్నారు. కెమెరామెన్ క్రాంతితో